ఇక నుంచి నో లవ్ రివెంజ్, ఓన్లీ పగా పగా. Experience the devil within you. సార్ వేర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. ఒక 2 minutes నాట్ ఫీలింగ్ వెల్, ఐమ్ లీవింగ్. రసూల్తో మాట్లాడుకోండి. డోంట్ వరీ, నేను అంతా చూసుకుంటాను. వెల్కమ్ బ్యాక్. మీరు పెట్టుకోండి. నేను తీసుకురాలేదు. ఇంట్లో వదిలేసి వచ్చాం. డేవ్, ఆ బిల్డింగ్ వాళ్ళకి దొరికిందని ఎవరో నాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. షిట్, డబ్బు. పెన్సిల్, వాడు మనల్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు సరే, ఆ మనం అని తెలియాలిగా. రెడీ రివెంజర్స్? రెడీ. 3, 2, 1. ఇప్పుడు టెన్షన్తో సస్తాడు, వాళ్ళు ఎవరై ఉంటారా అని. ఆడి దగ్గర బైనాక్యులర్స్ లేవు కదా. 2, 4, 6, 9, 11, 13, 14 floors. బామ్మ భయపడి పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు సరే, భయపడుతున్నట్టు లేడే. మనం 14th floor లో ఉన్నాం. బామ్మ కూడా మనతోనే ఉంది. వాడు మన వైపే వస్తున్నాడు. పదండి, ఇక్కడి నుంచి అర్జెంట్గా బయటపడాలి. చేయదు బామ్మది ఎక్కడ ఎరగ కనపట్టేదే. బామ్మ బయటపడతాయి, వెళ్ళిపోతే రా ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి ఇంత స్లోవా? వాడి కోసం వెయిట్ చేస్తావా? పదండి, ఫాస్ట్ 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 ఫాస్ట్. పదండి లోపలికి రండి.
మీ డాడీ కిందకి వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడ ఆగదు నేను వచ్చేస్తా. అయ్యో, భయంగా ఉంది. పెన్సిల్. అయ్యో, కరెంట్ పోయింది. చిన్ను చిన్ను ఏమైంది చిన్ను దేవ్ మీరు దేవ్ కదా రేసర్ ఓ మై గాడ్ వావ్ జాగ్రత్త రండి బయట. సార్ 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 ఒకే ఒక సెల్ఫీ కావాలి అసలు ఏం జరిగిందండి? లిఫ్ట్ లో స్ట్రక్ అయిపోయాం డాక్టర్. ఓ, ఆ సఫోకేషన్కి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చినట్టుంది. భయపడిపోయింది. ఇప్పుడు పర్వాలేదు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఉంటాను. చిన్ను, చిన్ను కళ్ళు తెరమ్మా. బామ్మని చూడవే చిన్ను. ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఏమీ ఆలోచించకుండా మీ అందరినీ రిస్క్లో పెట్టాను. సారీ బామ్మ. ఇందులో నీ తప్పేం లేదు. ఇదంతా మొదటిది నేను. మీ అందరి ప్రాణాలకి ఏదైనా ఆపద వస్తే దానికి కారణం నేనవుతాను. ఆపేద్దాం. వద్దు, ఆపేద్దాం. ఈ పగ మనకొద్దు. ఆపేద్దాం. ఏంటి బామ్మ నీ వల్లే కదా ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు నువ్వే వదిలేస్తానంటే ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోతుంది. బామ్మ చెప్పింది నిజం. దేవుడు దయ వల్ల పాపకేం కాలేదు. ఈ పగలు ఇవన్నీ ఇక్కడితోనే ఆపేద్దాం. అసలు వాళ్ళు దొంగతనం చేయబట్టే కదా మనకిదంతా. మనల్ని ప్రేమించి మన గురించి నిజంగానే ఆలోచించిన వాళ్ళైతే ఇలాంటి పని చేసుండే వాళ్ళు కాదు. ఎవరి కోసం చేసినట్టు తెలీదు. నాకు తెలుసు మీ వాళ్ళు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఒకరితో ఒకరికి సంబంధం లేని 5 వ్యక్తులు, సిటీలో వేరు ప్లేసుల్లో ఉంటున్న వాళ్ళు, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు, దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి దేవెలా పరిచయం, ఇలాంటి డౌట్లు నాకు ఫస్ట్ నుంచి ఉండేవి. స్వస్థ్ కేర్ హాస్పిటల్లో మీ అబ్బాయికి రాసిచ్చిన మందుల చీటి మనం వెళ్ళినప్పుడు బిల్డింగ్లో దొరికింది. ప్రిస్క్రిప్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది నిజం. మీ వాళ్ళు చనిపోయే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. క్యాన్సర్? వాళ్ళందరూ ఫస్ట్ టైం కలిసింది సేమ్ హాస్పిటల్లోనే. ఇంకొన్ని నెలల మించి బతకరని వాళ్ళు తెలుసుకున్నారు. మీరేమైపోతారో అని భయపడ్డారు. వాళ్ళ సమస్య గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నేను చచ్చిపోతే మా బామ్మ ఇబ్బంది పడకూడదు, నాకేమన్నా అయితే మా అమ్మ కష్టపడకూడదు, నా చెల్లెలు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి. నా కూతురు, నేను ప్రేమించిన వ్యక్తి, ఎవరూ పేదరికంతో బాధపడకూడదు అనుకున్నారు. డబ్బు ఉంటే మీ ఫ్యూచర్ సేఫ్ అనుకున్నారు. దొంగతనం ప్లాన్ చేశారు. అదే హాస్పిటల్లో దేవుని కలిశారు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? మాకెందుకు చెప్పలేదు? మీకు తెలియకూడదనే కదా